తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 105 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా మరో 11 మున్సిపాలిటీలలో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. దీంతో పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలకు ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇబ్రహీంపట్నం, తొర్రూర్, సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఇల్లందు, క్యాతన్పల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇందిరేశం, డోర్నకల్, జనగామ మున్సిపాలిటీలలో ఈ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఈ రోజు మొత్తం 11 మున్సిపాలిటీల గాను ఏదైతే చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఏదైతే నిన్న జరగాల్సినటువంటి 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్, ఉప చైర్మన్ ఎంపిక, అలాగే అక్కడ ప్రమాణ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. మనం చూసినట్లయితే 11 మున్సిపాలిటీల మధ్య కూడా ఏదైతే చాలా దృఢ పరిస్థితి, తీవ్ర ఆందోళన పరిస్థితులు కూడా ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాన్ని పోస్ట్ పోన్ చేసింది. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉందో ఈ రోజు ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రాహీంపట్నం, కాగజ్ నగర్, కేతన్పల్లి, కాన్పూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నాకల్, జనగాం, తొర్రూర్ ఈ 11 మున్సిపాలిటీలకు ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించి ఎంపిక జరగనుంది. సో ఈ 11లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ 11లో కూడా అత్యధిక స్థానాలు వస్తుందని కూడా ఆశిస్తున్న పరిస్థితి. మొత్తం 116 మున్సిపాలిటీల గాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 80 కలెక్షన్ చేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 17, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 1, అదర్స్ 1. సో ఇంకా ఈ 11 ఈ రోజు పూర్తవుతాయి కాబట్టి దీంట్లో కూడా చాలా క్రిటికల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నంలో కూడా స్పెషల్ ఆఫీసర్ నియమించడం కూడా ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. అలాగే దీంతో పాటు ఏదైతే తొర్రూరులో కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుంది, జనగాంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ చోట్ల కూడా కొంత ఏదైతే జాగ్రత్తగా కొంత అధిక బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా 12-1 గంటల వరకు అయిపోయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాము. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.